క్లాస్ రూమ్లోనే టీచర్ హత్య. అన్ని గాయాలున్నాయి మేడం. స్కెచ్ వేసి హత్య చేసిన విద్యార్థులు. ఎవరైనా టీచర్స్ వెనక పక్క నుంచి ప్రోద్బలం లేకుండా వాళ్ళు కొట్టింటారా? గుంపుగా కొట్టి చంపేశారు. ఈరోజు నా జీవితాన్ని చీకటి చేస్తారు సార్. పిల్లల వీళ్ళు హంతకుల. హెచ్చము పూర్తి టీచర్లు, తర్వాత ఆ పిల్లలు వాళ్ళే పూర్తి బాధ్యత. మీ పిల్లలు ఇలానే ఉన్నారా? వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ సుమన్ టీవీ నాగ్. రాయచోటిలో జరిగినటువంటి ఒక ఇన్సిడెంట్, స్కూల్లో పిల్లలే టీచర్ని చంపేశారు, అది కూడా 9th క్లాస్ పిల్లలు అనేటువంటిది ప్రధానంగా వస్తున్నటువంటి ఒక ఆరోపణ. ద సేమ్ టైం ఆ ఇన్సిడెంట్కి సంబంధించినటువంటి వాటిలో ఈ వీడియో చూస్తే మీకు క్లారిటీ వస్తుంది. సో దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలు, ఆ చావు వెనక గల కారణాలు ఏంటనేది ఈరోజు మనతో పాటు ఎమోషనల్ హెల్త్ కోచ్ షఫీ గారు ఉన్నారు. అది వారి మాటలో నేను తెలుసుకుందాము. హలో షఫీ సార్. హలో నాగరాజు గారు. జరిగినటువంటి స్టోరీ ఏంటి, మీకేం అర్థమైంది, చావుకు గల ప్రధాన కారణాలు ఏమై ఉంటాయంటారు అసలు? నాగరాజు గారు, ఇక్కడ యాక్చువల్గా ఏంటంటే రీజన్స్ ఏంటి, ఎందుకు ఇలాంటి సంఘటన జరిగింది అన్నది ఒక పాయింట్. అది చూసే ముందు అసలు ఇన్సిడెంట్ ఏంటో చూసే ప్రయత్నం చేద్దాం. యాక్చువల్గా వైఫ్ అండ్ హస్బెండ్ ఇద్దరు కూడాను టీచర్సే. వైఫ్ ఒక స్కూల్లో టీచర్, అక్కడ డ్రాప్ చేసి తన స్కూల్ తను వెళ్ళిపోవడం జరిగింది. అంటే మనకి ఇన్ఫర్మేషన్ ఏంటంటే వాళ్ళ వైఫ్, చనిపోయిన వ్యక్తి యొక్క వైఫ్ మాట్లాడిన మాటల ద్వారా మనకు తెలిసినటువంటి ఇన్ఫర్మేషన్ అనమాట. అంటే సెకండ్ పీరియడ్ నడుస్తుంది, తను క్లాస్ చెప్తున్నాడు. పక్కనటువంటి క్లాస్ రూమ్లో పిల్లలు డిస్టర్బ్ చేస్తున్నారు. దానివల్ల తను క్లాస్ చెప్పడం ఇబ్బందిగా ఉంది. తను వచ్చేసి పక్కనున్న క్లాస్లోకి వచ్చేసి గొడవ చేయొద్దు అని చెప్పేసి ఈ పిల్లల్ని వారించడం జరిగింది. ఆ టైంలో అక్కడ ఉన్నటువంటి పిల్లలు టీచర్ మీద అటాక్ చేశారు. ముగ్గురు, ఇంకా స్పెషల్ చెప్తుంది, ముగ్గురు పిల్లలు 9th క్లాస్ చదువుతున్న పిల్లలు, ఏజ్ 14 years ఏజ్ ఉంటుంది. వాడు పిడి గుద్దులతో వాళ్ళ ముగ్గురు ఇతని మీద అటాక్ చేశారని చెప్పేసి, అంటే శరీరంలో మొత్తం కూడా కందిపోయి ఉంది అని చెప్పేసి చెప్పడం జరుగుతుంది. అంటే కేవలం గుద్దడమే కాకుండా చేతికి కడెం మీద పెట్టుకుంటారు, కడెం తీసుకొని కడెంతో కూడా కొట్టడం జరిగింది. ఇంకా ఆమె చెప్తున్న విషయం అంటే ప్రైవేట్ పార్ట్ మీద కూడా దెబ్బలు ఉన్నాయి. అంటే ఎంత కిరాతకంగా కొట్టారన్న విషయం మనకి ఇక్కడ చూస్తుంటే అర్థమవుతుంది. ఇంకా ఏంటంటే ఒక్క రక్తపు చుక్క కూడా బయటికి రాకుండా కొట్టారు. అంటే చూడండి అసలు ఈ ఎంత క్రిమినల్గా ఉంది అక్కడ సీన్. ఒక విషయం ఆలోచిస్తే నాగరాజు గారు, ఇక్కడ రక్తపు చుక్క రాలేదు అంటున్నాం, కానీ కొట్టిన దెబ్బలకి మనిషి చనిపోవడం అంటే లోపల ఆర్గన్స్ డ్యామేజ్ అయిపోయాయి. లివర్ అయినా, లంగ్స్ అయినా, కిడ్నీ అయినా, హార్ట్ మీద దెబ్బలు తగలడమైనా, కందిపోవడం అంటేనే లోపల బ్లీడింగ్ అయిందని. అంటే ఎంతగా కొడితే అంత బ్లీడ్ అయింది, మనిషి చనిపోయే స్థితికి వచ్చాడు. అక్కడ హార్ట్ స్ట్రోక్ వచ్చిందని చెప్తున్నారు. అక్కడ వెంటనే హాస్పిటల్ తీసుకెళ్ళటము, అక్కడ ఆ టైంకి వెంటనే డాక్టర్ అందుబాటులో లేకపోవడం, ఓవరాల్గా చూసుకుంటే ఒక టీచర్ చనిపోవడం జరిగింది. ఇక్కడ ఏం జరిగింది అంటే చెప్పుకోవడానికి ఒక సంఘటన ఇది మాత్రమే. అంటే బయటకు ఉన్న రీజన్స్, వాళ్ళు గొడవ చేస్తున్నారు, ఇక్కడ ఘర్షణ జరిగింది, కొట్టారు, చనిపోయారు అన్నది. కానీ ఒక దుర్ఘటన జరిగిందంటే నాగరాజు, ఒక సైకాలజిస్ట్గా, ఒక ఎమోషనల్ హెల్త్ కోచ్గా నేను చూస్తే ఇన్సిడెంట్ని నేను చూడను ఎప్పుడు కూడాను. దాని రూట్ కాజ్ని మేము చూస్తాం. అసలు ఒక జరిగిందంటే ఇన్సిడెంటా? కాదు, అది ఒక అలారం అండి. అది మన సమాజంలో జరుగుతున్నటువంటి ఒక ఇన్సిడెంట్ మనకు ఒక హెచ్చరిక చేస్తుందని చెప్పాలి. ఏంటి అసలు రూట్ కాజ్ ఏంటి, అసలు ఎందుకు జరిగిందంటే ఆ ఇన్సిడెంట్ ఆ రోజు జరిగిన ఇన్సిడెంట్ అంటే ఒక సైకాలజిస్ట్గా నేను చెప్తాను, కాదు, దీని యొక్క గ్రోత్ గత 14 సంవత్సరాల నుంచి జరిగిందని చెప్తాను నేను. ఎలాగా చూడండి, ఇప్పుడు 14 సంవత్సరాల పిల్లలు అంత కిరాతకంగా అటాక్ చేశారు టీచర్ మీద, అది కూడా గురువు అండి. గురువు స్థానం ఏంటి చెప్పండి. గురువు మీద అటాక్ చేశారంటే ఇది ఎందుకు జరిగిందంటే సైకలాజికల్ ఇంపాక్ట్ అనేది చాలా ఎక్కువగా ఉంటుంది. ముఖ్యంగా చెప్పండి ఒక 4 రీజన్స్ చెప్పొచ్చండి. అంటే వాళ్ళ మానసిక స్థితి చాలా పెద్ద రీజన్ ఉంటుంది. రెండోది వాళ్ళ యొక్క పెంపకం, చిన్నప్పటి నుంచి తల్లిని ఎలా పెంచారు అనేది ఒక 2 రీజన్ ఉంటుంది. మూడోది వాళ్ళ యొక్క పరిసరాల ప్రభావం ఒకటి ఉంటుంది. వాళ్ళ ఏజ్ యొక్క ఇంపాక్ట్ కూడా ఉంటుంది. దీంట్లో ఒకటి చూసుకుంటే సైకలాజికల్ ట్రామా అండి. అంటే మానసికంగా వారికి అయినటువంటి గాయాలు ఒక పెద్ద కారణంగా ఉంటాయి. ఎట్లా చూడండి, వాళ్ళు చిన్నప్పటి నుంచి పెరిగినటువంటి పెంపకం అనే విషయంలో వారు ఎక్కడో ఫ్రస్ట్రేషన్కి గురై ఉంటారు. ఫ్రస్ట్రేషన్ ఏంటంటే ఎక్కడో వారు దెబ్బతింటము, దానికి రివెంజ్ తీసుకోలేకపోవడము, ఒక అసహనంగా ఉండడము, చిన్నప్పుడు వాళ్ళకి ఏదో బుల్లింగ్ జరిగి ఉండడం కానీ, చిన్నప్పుడు కంపేరింగ్ జరిగి ఉండడం కానీ, ఆ పిల్లల మీద మానసికంగా ఏదో ఒత్తిడి జరిగి ఉండడము, అంటే ఒక బాధ వాళ్ళలో ఉంది, మానసికమైన గాయాలు ఉన్నాయి. దాన్ని ఎలా బయటికి తీసేయాలన్నది సరిగా వారికి అర్థం కాలేదు. అలాంటప్పుడు ఏముందంటే కసి అనేది పెరుగుంటుంది లోపల. ఆ కసికి అవకాశం వచ్చినప్పుడు అంతే అగ్రెసివ్గా వాళ్ళు రివెంజ్ తీసుకునే ప్రయత్నం చేస్తారు. అంటే ఇది ఎక్కడి నుంచి ప్రాబ్లం స్టార్ట్ అయిందని, చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి మానసిక గాయాల యొక్క ఇంపాక్ట్ అని మనం చెప్పొచ్చు. అంటే సైకలాజికల్ ట్రామా ఒక రీజన్ అయి ఉంటుంది. అంటే మనం సైకలాజికల్గా ఆలోచిస్తాం. రెండో విషయం చూడండి, వాళ్ళందరూ కూడా టీనేజ్లో ఉన్నారు, 14 years ఏజ్. టీనేజ్లో హార్మోన్ ఇంబ్యాలెన్స్ ఉంటుంది.
అప్పుడు అగ్రెసివ్నెస్ ఉంటుంది. అంటే ఒక స్థాయి, ఒక ఉగ్రత అనేది ఒకటి ఉంటుంది. అంటే ఆ సమయంలో భావోద్వేగాలు ఒక పౌరుషంగా పనిచేస్తుంటాయి అనమాట. అంటే అగ్రెసివ్నెస్ కనిపిస్తుంది. ఆ టైంలో వాడు ఏ యాక్ట్ చేసినా కానీ అగ్రెసివ్గా యాక్ట్ చేస్తాడు. ఆ టైంలో ఏదైనా వాళ్ళ మీద అవమానం జరిగినా, గట్టిగా హెచ్చరిక జరిగిన, ఓవర్ డిసిప్లిన్ కండిషన్ వచ్చినా, పనిష్మెంట్ ఇచ్చినా దానికి రివెంజ్ అనేది అదే విధంగా ఉంటుంది. ఏజ్ గ్రూప్ యొక్క ఇంపాక్ట్ వల్ల, అంటే టీనేజ్ యొక్క ఇంపాక్ట్ వల్ల. ఇలాంటప్పుడు ఎలా డీల్ చేయాలన్నది కూడా మనకు తెలిసి ఉండాలి కదా. అంటే ముందు రీజన్స్ చెప్తాను నాగరాజు గారు, తర్వాత అసలు దీనికి సొల్యూషన్ అంటూ కూడా మనం చూడాలి. ఎందుకంటే సమస్య గురించి మాట్లాడడం కాదు మనకు కావాల్సింది, సొల్యూషన్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఆ తర్వాత ఇంకొక రీజన్ చూసుకుంటే నాగరాజు గారు, చాలా పెద్ద రీజన్, ఇది ఆలోచిస్తేనే అర్థమవుతుంది, నేను చెప్తే అవును కదా అనిపిస్తాను మీకు కూడా. చూడండి, ఇప్పుడు ఇక్కడ 3 పిల్లలు కలిసి ఒక టీచర్ని పిడిగుద్దులు గుద్ది చనిపోయేంతవరకు చేశారు అంటే, నేను చెప్పండి ఇదే ఇన్సిడెంట్ 3 కాకుండా ఒకటి ఉంటే చేయగలుగుతాడా? లేదు, చేయలేడు. అంటే ఒక్కడు ఒంటరిగా ఉన్నప్పుడు చేయలేని ధైర్యము ఒక గుంపులో ఉన్నప్పుడు వస్తుంది. గ్రూప్ సైకాలజీ అంటారండి నాగరాజు గారు. ఇక్కడ ఏమవుతుందంటే, మేము ఉన్నాము, నా హీరోజం వాడి ముందు చూయించుకోవాలి, నేను గొప్పగా కనపడాలి, నా పవర్ చూపించాలి, నేను బలవంతుడని చూపించుకోవాలి అనే సైకాలజీ క్రియేట్ అవుతుంది గ్రూప్లో ఉన్నప్పుడు. కాబట్టి ఈ గ్రూప్ యొక్క ఇంపాక్ట్ వల్ల కూడాను ఈ అటాక్ అనేది జరుగుతుంది. అంటే ఒంటరిగా చేయలేని పని ఒక గ్రూప్లో ఉన్నప్పుడు చేస్తాడు. కాబట్టి వాడు ఎలాంటి గ్రూప్లో ఉంటున్నాడు, ఎలాంటి ఫ్రెండ్షిప్లో ఉంటున్నాడు, వాడి పరిసరాలు ఉన్న సర్కిల్ ఏంటి అని చాలా పెద్ద ఇంపాక్ట్ ఉంటుంది. పక్కవాడు పాజిటివ్ మైండ్ సెట్ ఉంటే ఆ ఇంపాక్ట్ వీడి మీద ఉంటుంది. నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటే ఇక్కడున్న నెగిటివ్ ఆ నెగిటివ్ కలిసేసి స్ట్రాంగ్ అగ్రెసివ్ నెగిటివ్లోకి వెళ్తారు. అంటే పీర్ గ్రూప్ ప్రెజర్ అంటారు దీన్ని. అంటే పరిసరాలు, స్నేహితుల యొక్క ప్రభావం బలంగా పనిచేసిందని ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది. 3 కలిసి అటాక్ చేశారన్నది సైకాలజీ. ఇక్కడ నాగరాజు చూడండి, వాళ్ళ వైఫ్ మాట్లాడిన విషయాల్లో ఆయన చాలా డిసిప్లిన్ మెయింటైన్ చేస్తారండి, డిసిప్లిన్ గురించి బోధిస్తారు. యాక్చువల్లీ చూడండి, ఇక్కడ వాళ్ళు గొడవ చేసినప్పుడు ఏదో అనుంటాడు కదా, సైలెంట్గా ఉండరా అని ఎన్నిసార్లు చెప్పాలి అని ఏదో గద్దించుంటాడు టీచర్ అన్న తర్వాత. అంటే వీళ్ళ ఆలోచన, అరే నిన్ను ఇంత మాట అన్నాడరా అని చెప్పేసి వీడంటే, అవును కదా ఇంత మాట అంటే నేను ఊరుకుంటానా, వీడు అటాక్ చేస్తాడు. నిన్నన్నాడా, నేను ఊరుకోనరా నా ఫ్రెండ్ నువ్వు అని చెప్పి చూసారు. ఈ నెగిటివిటీ వల్ల అగ్రెసివ్నెస్ ఎక్కువైపోతుంది. ఈ గ్రూప్ సైకాలజీ అనమాట. తర్వాత నాగరాజు గారు, ఇక్కడ చిన్నప్పటి నుంచి పెంపకం యొక్క ఇంపాక్ట్, పేరెంటింగ్ అండ్ గైడెన్స్ అనేది చాలా పెద్ద ఇంపాక్ట్ అండి. ఎవడు కూడా ఒకేసారి ఇలాంటి మనస్తత్వంలోకి రాడు కదా, అవునా కదా. ఒక వ్యక్తి ఇంత క్రిమినల్గా యాక్ట్ చేస్తున్నాడు, ఇంత హింసాత్మకంగా వైలెంట్గా ఉన్నాడంటే వైలెన్స్ అనేది వన్ డేలో వచ్చేది కాదు. ఇది చిన్నప్పటి నుంచి పెంపకం యొక్క ప్రభావం ఖచ్చితంగా ఉంటుంది. ఉదాహరణ చూడండి నాగరాజు గారు, పిల్లలకి చిన్నప్పటి నుంచి కూడా మోరల్ వాల్యూస్ చెప్పామనుకోండి, అరే పెద్దవాళ్ళు అంటే ఇలా ఉంటుందిరా, పెద్దవాళ్ళతో ఇలా మాట్లాడాలరా, గౌరవంగా మాట్లాడాలి, వాళ్ళ ముందు ఇలా కూర్చోవాలి, ఇలా నిల్చోవాలి అని చిన్నప్పటి నుంచి టీచ్ చేసుకుంటూ వస్తే, వాడు పెద్ద అవుతున్న కొద్దీ పెద్దవాళ్లతో అగౌరవంగా మాట్లాడకూడదు, గట్టిగా మాట్లాడకూడదు, వ్యతిరేకంగా మాట్లాడకూడదని ఆలోచన ఉన్నవాడు వైలెంట్గా అటాక్ చేసి పిడిగుద్దులు గుద్దుతాడా? అవకాశమే లేదు కదా. అంటే చిన్నప్పటి నుంచి ఎలా పెరిగే అవకాశం ఉంటుందంటే, చాలా సందర్భాలు చూడండి నాగరాజు గారు, నాన్నని ఏంట్రా అని చిన్నోడంటే, అరే వీడు నన్ను అరే అన్నాడు అని చెప్పేసి, అంటే నాన్నని తిడితే కూడా అది గొప్పగా భావించి నలుగురు చెప్పుకునే పేరెంట్స్ కూడా ఉన్నారండి. అంటే ఏది మంచి ఏది చెడు, ఏది మోరల్ ఏది ఇమ్మోరల్ అని చూడకుండా పిల్లల్లో నెగిటివిటీ వస్తున్నా కానీ దాన్ని గొప్పగా కాలర్ ఎగరేసుకొని ఇంత గొప్పగా చెప్పుకునే వాళ్ళు ఉన్నారనమాట. అంటే చిన్నప్పటి నుంచి ఉన్నటువంటి ఇంపాక్ట్ వల్ల కూడాను వాళ్ళకి ఈ వైలెన్స్ అనేది వచ్చి ఉంటుంది. రెండోది, చిన్నప్పటి నుంచి ఫ్యామిలీలో వైలెన్స్ చూశారనుకోండి, అంటే అగ్రెసివ్గా కొట్టడము, తిట్టడము అన్నది చూసుంటే దాన్ని మిమిక్ చేస్తారు, దాన్నే వీళ్ళు కూడా అనుకరించే ప్రయత్నం చేస్తారు. ఇది ఫ్యామిలీ యొక్క ఇంపాక్ట్, పెంపకం వల్ల ఇంపాక్ట్ అని చెప్పొచ్చు. ఇది వన్ డేలో జరిగింది కాదు కదా, చిన్నప్పుడు జరుగుతుంది. ఇదంతా కూడా మనం చూసుకోవాలి. రూట్ కాజ్ ఏంటి అంటే ఇది రూట్ కాజ్ అయి ఉంటుంది. మరొక రీజన్ చూడండి నాగరాజు గారు, కామన్గా చాలా ఫ్యామిలీస్లో జరిగేది, పిల్లల ముందే తల్లిదండ్రులు గొడవ పడుతున్నారు, గొడవ పట్టి అరుసుకొని కొట్టుకునేదాకా వెళ్తుంది. ఎంత వైలెంట్గా కనిపిస్తారంటే, పిల్లలు దాన్ని 1 సారి 2 సార్లు 3 సార్లు చూసిన తర్వాత అసలు వీళ్ళు ఇంత గ్రాంటెడ్గా తీసుకున్నారు కదా గొడవ పట్టడం, కొట్టడము, ఇది కామన్ బిహేవియరా, ఇదే విధంగా బయట కూడా ఉంటుందా, అంటే మనల్ని ఎవరన్నా అంటూ మనం ఇలా యాక్ట్ చేయాలా, ఇలా అటాక్ చేయాలా అనేది వాళ్ళు నేర్చేసుకున్నారు, వాళ్ళకి నేర్పేసి చేసాం మనం. అంటే ఫ్యామిలీ ఇంపాక్ట్ ఇంత బలంగా పిల్లల్ని ఇంత వైలెంట్గా తయారు చేయడం ఉంది. ఈ 3 పిల్లలు ఈరోజు ఇక్కడ మర్డర్ చేసే స్థాయికి వెళ్ళారు అంటే, కొట్టి చంపేశారంటే వెనక బ్యాక్గ్రౌండ్ ఖచ్చితంగా ఉండి ఉంటుంది నాగరాజు గారు. అంటే ఎలాంటి విత్తనం వేసాము, మెడికల్ హిస్టరీ అలా ఉంటుంది, సైకలాజికల్గా ఆ విధంగా గురై ఉంటుంది. ఎలాంటి విత్తనం వేస్తే అలాంటి మొక్క వస్తుంది అన్నట్టుగా అలాగే పెంపకం జరిగింది కాబట్టి అలాంటి రిజల్ట్ వచ్చిందని మనకు అర్థమవుతుంది. రీజన్స్లో మరొక రూట్ కాజ్ ఏంటిదంటే, ఈరోజు మీడియా యొక్క ఇంపాక్ట్, డిజిటల్ ప్లాట్ఫామ్. ఈరోజు గేమింగ్స్ వచ్చాయి, రకరకాల గేమింగ్స్ వచ్చాయి. గేమింగ్లో ఎలా ఉంది, వీడు వాడిని చంపడం, వీడిని చంపడం, వాడిని గుద్దడం, వాడిని నరకడం. గేమింగ్లో కూడా కొట్టుకోవడమే గేమింగ్గా కనిపించింది. అంటే కొట్టుకోవడం వెరీ కామన్గా కనిపిస్తుంది. అంటే కొట్టడం అంటే తప్పు కాదు,
కొట్టడమే, ఇది ఒకటి. మూవీస్లో చూడండి నాగరాజు గారు, మూవీస్ ఎంతగా చూపిస్తున్నారంటే అక్కడ హీరో అంటేనే నరకడం, నలుగురిని కొట్టడం, నలుగురిని కొరకడం. ఈరోజు వచ్చినట్టు పాన్ ఇండియా మూవీస్ చూడండి, మూవీ పేరు నేను చెప్పదలుచుకోవట్లేదు, చూస్తే హీరో కొరికేస్తున్నాడు, నరికేస్తున్నాడు, దాన్ని ఒక పెద్ద హీరోజంలా చూపించేస్తున్నారు. ఇది చూసిన తర్వాత నేను కూడా హీరో అవ్వాలి కదా, మరి నేను కూడా హీరో అవ్వాలి, నేను కొరకాలి కదా, పిడిగుద్దులు గుద్దాలి కదా, నేను ఒకేసారి నలుగురిని అటాక్ చేయాలి కదా, ఇదే హీరోయిజం కదా. అంటే ఎంత ఇంపాక్ట్ ఉంది చూడండి. ఖచ్చితంగా ఆలోచనలు ఇలా బిల్డ్ అవుతున్నాయి. నాగరాజు ఒక మాట చెప్తాను, ఒక వ్యక్తి కొరికాడు అంటే దంతాలతో కొరుకుతాడు, గుద్దాడు అంటే చేత్తో గుద్దుతాడు, కొట్టాడు తన్నాడు అంటే కాలుతో అంటారు. కాదు, యాక్చువల్గా ఇది మనస్సుతో, ఆలోచనతో గుద్దుతాడు. అంటే ముందు కొరకాలని ఆలోచన వస్తేనే తర్వాత కొరుకుతాడు, కొట్టాలని ఆలోచన వస్తేనే తర్వాత చేత్తో కొడతాడు. అంటే ఇది మొత్తం జరుగుతుంది చేతులతో కాళ్ళతో కాదు, ఆలోచనతో జరుగుతుంది, సైకలాజికల్గా జరుగుతుంది. ఇక్కడ డిస్టర్బ్ అవుతుంది, ఇక్కడ ఇంపాక్ట్ వస్తుంది, మీడియాకు ఇంపాక్ట్. చూస్తున్నటువంటి సోషల్ మీడియా కానివ్వండి, సీరియల్స్, మూవీస్, గేమ్స్, ఇవన్నీ కూడా చాలా నెగిటివ్ ఇంపాక్ట్ చూపిస్తున్నాయి. అది చూసి అదే నా లైఫ్లో నేను కూడా అలా యాక్ట్ చేయాలి, నన్ను 10 మంది గౌరవించాలంటే, నన్ను చూసి 10 మంది భయపడాలి అంటే, అది హీరోస్ ఉంచుకోవాలంటే నేను కూడా ఇలా ఉండాలి, నా బిహేవియర్ ఇలా ఉండాలి అనేది నేర్చేసుకుంటున్నాను నాగరాజు. ఎమోషనల్ ట్రిగ్గర్ అయిపోతుంది. అంటే మనం దీన్ని అసలు ఏం పరిశీలించకుండా, దీనికి ఎవరైనా ఏదైనా మాట అంటే ఇలానే చేయాలేమో, ఇలా చేస్తేనే హీరోయిజం, ఇలా చేస్తేనే కరెక్ట్. సోషల్ మీడియా ఇంపాక్ట్ చాలా బలంగా ఉంది, చాలా బలంగా ఉంది. ఇంకోటి నాగరాజు గారు, ఇంకా పర్సనల్గా ఇప్పుడు ఈ ఇన్సిడెంట్ గురించి చూసుకుంటే, ఇలాంటి ఇన్సిడెంట్ ఎందుకు జరుగుతుంది అసలు? టీచర్స్ని అబ్యూస్ చేయడమో, టీచర్స్ని కొట్టడం, చంపడం అన్నది ఎందుకు జరుగుతుందంటే, రిలేషన్షిప్, టీచర్ తన స్టూడెంట్తో ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాడు అన్నది చాలా ఎక్కువ ఇంపాక్ట్ ఉంటుంది. అంటే ఫర్ ఎగ్జాంపుల్, టీచరు ఓవర్ పనిష్మెంట్ చేస్తున్నాడు అనుకోండి, అక్కడ పిల్లల్లో అందరూ ఒకలా ఉంటారు కదా, పిల్లలకి పెంపకం బట్టి కొంతమంది వైలెంట్గా ఉంటారు కదా, వాళ్ళు ఈ విధంగా అటాక్ చేసే అవకాశం ఉంటుంది. డిసిప్లిన్ ఉండాలి, డిసిప్లిన్ నేర్పాల్సిందే, క్రమశిక్షణ. దాంట్లో ఓవర్ డిసిప్లిన్ గురించి ఓవర్ కండిషన్స్ పెట్టడం మొదలు పెడితే అది కూడా వాళ్ళు యాక్సెప్ట్ చేయలేరు, దానికి కూడా ఇలాంటి వైలెంట్ బిహేవియర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నాం అనే దాని మీద కూడా ఈ ఇన్సిడెంట్ జరిగి ఉంటుంది. అయితే ఇప్పటివరకు రీజన్స్ మాట్లాడాం నాగరాజు గారు. సొల్యూషన్ ఏంటి అసలు? ఏం చేస్తే ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఉంటాయి? ఎందుకంటే ఒక ఇన్సిడెంట్ జరిగింది, అయ్యో పాపను వదిలేయటం కాదు, ఇలాంటి జరగకుండా ఉండడం మనకు కావాల్సినటువంటిది. అవును, ఏం చేయాలి సార్? మీరు చెప్పినటువంటి ప్రతి మాట నిజమే. ఎందుకంటే మీరు అగ్రెషన్ బిహేవియర్ దగ్గర నుంచి, దాని తర్వాత పీర్ గ్రూప్స్ దగ్గర నుంచి, దాంతోపాటు ఫ్యామిలీలో ఉండేటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ గొడవ పడేటువంటి సందర్భం, అవన్నీ చూసి, అంటే ఒక్కొక్క ఎమోషన్ ఒక్కొక్క దగ్గర నుంచి నేర్చుకొని ఉంటాడు పిల్లవాడు. టీనేజ్కి వచ్చేటప్పటికి ఏంటంటే, అంటే మీరు ఇందాక అన్నారు, ఒక 14 సంవత్సరాల నుంచి ఇవన్నీ మైండ్లో పెట్టుకొని ఎమోషనల్గా ఏది ఎప్పుడు ఎక్కడ ఏం ట్రిగర్ అయితే దానికి తగ్గట్టు బిహేవ్ చేస్తున్నాడు. అందుకే ఇంట్లో చూసిన బిహేవియర్ వల్ల కావచ్చు, బయట చూసిన బిహేవియర్ వల్ల కావచ్చు, సోషల్ మీడియా ప్లాట్ఫామ్ బిహేవియర్ వల్లనా సరే, పిల్లలు ఇలా తయారైపోవడానికి వాడిలో ఉండేటువంటి సెల్ఫ్ అగ్రెషన్, సెల్ఫ్ ట్రిగర్స్ ఏవైతే ఉన్నాయో దానివల్లే ఇదంతా జరుగుతుంది అని. బట్ దీనికి ఎవరు కారణం అని అంటే మళ్ళీ మనమే, ఎందుకోనండి మన సొసైటీ ఎగ్జాక్ట్లీ అలా. అంటే ఒక్కొక్క పాజిటివ్ డెవలప్మెంట్ అనేది లేదు, అందుకే ఇలా జరుగుతుంది. దీన్ని ఎలా మెల్లిమెల్లిగా అవేర్నెస్ క్రియేట్ అయ్యి ఎక్కడ తప్పు జరుగుతుందో తెలుసుకొని దీన్ని కంట్రోల్ చేయడం ఎలా? అసలు చాలా మంచి విషయం అడిగారు నాగరాజు గారు. దీన్ని ఎలా కంట్రోల్ చేయాలి, భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా ఉండాలంటే ఏం చేయాలంటే ఒక 5 పాయింట్స్ చెప్తానండి. మొదటి విషయం ఏంటంటే పేరెంటింగ్ గైడెన్స్, పేరెంట్ కౌన్సిలింగ్ అనమాట. చిన్నపిల్లల దగ్గర నుంచి కూడాను, అరే ఏది మంచి ఏది చెడు అనేది పేరెంట్ చెప్పాలి. మోరల్ బిహేవియర్ ఎలా ఉండాలో చెప్పాలి, మోరల్ వాల్యూస్ ఎలా ఉండాలో చెప్పాలి, పెద్దలతో ఎలా మాట్లాడాలి, ఒక అమ్మాయితో బిహేవియర్ ఎలా ఉండాలి, టీచర్ యొక్క విలువ ఏంటి, పెద్దవాళ్ళతో ఎలా ఉండాలి ఎలా ఉండకూడదు అనేది చిన్నప్పుడు నుంచి చెప్పడం మొదలు పెడితే వాడికి అర్థమైపోతుంది. గీత ఇది మంచి ఇది చెడు అన్నది వాడికి అర్థమైపోతుందంట. పేరెంటింగ్ గైడెన్స్ అనమాట. ఇంట్లో బట్టలు వేసుకునే ప్రాసెస్ దగ్గర నుంచి నేర్పించాలి. అంతే, మీరు వేసుకునే బట్టల దగ్గర నుంచి పిల్లలు అనుకరణ చేస్తారు, మాట్లాడతారు. మీరు హస్బెండ్తో ఏ లాంగ్వేజ్లో మాట్లాడతారో అదే లాంగ్వేజ్ని వాళ్ళు పట్టుకుంటారు. మీరు వైఫ్కి ఏ లాంగ్వేజ్లో కమ్యూనికేట్ చేసి అబ్యూస్ చేసి మాట్లాడితే వాళ్ళు కూడా అదే తీసుకుంటారు. ఎగ్జాక్ట్లీ అదే కదా, మనం ఇంట్లో నుంచే నేర్పించేస్తున్నాం, ప్రాక్టికల్ మన యాక్ట్స్ ద్వారా నేర్పించేస్తున్నాం. ఎగ్జాంపుల్ చెప్తున్నాను సార్, అంటే వైఫ్ని కొంతమంది అరే అని పిలుస్తూ ఉంటారు. అవును, వైఫ్ కూడా హస్బెండ్ అరే అని చెప్పేసి పిలుస్తాడు, పిల్లాడు కూడా అదే పిలుస్తాడు. ఇది ప్రతి ఇళ్లలో జరిగేదే సార్. ఇదే వాళ్ళ అంటే కింద కామెంట్ బాక్స్లో మీరు చెప్పింది కరెక్టే నాగరాజ్ గారు అని చెప్పి డెఫినెట్గా పెడతారు. ఎందుకంటే అది ఉంది పేరెంట్స్ని. పిల్లోడు కూడా అరే అంటే మనకు ముద్దుగా అనిపించినట్లు అంటే వెంటనే వాళ్ళు అరే భలే పిలుస్తున్నాడే నన్ను, మీతో పాటు పెరుగుతున్నారు అని అంటే పిల్లలు మీ బిహేవియర్ని కూడా తీసుకుని బయటకు వెళ్తున్నాను అంటే మీరు ఇక్కడ ఏం చేస్తే బయట కూడా అదే చేస్తారు. ఇప్పుడు ఇక్కడ వింటున్నాడు, చూస్తున్నాడు, గమనిస్తున్నాడు, ఫీల్ అవుతున్నాడు, ఇది నేర్చేసుకుంటాడు. ఇవన్నీ కూడా ఒక లేయర్స్ లాగా బ్రెయిన్లో తయారైపోతాయి ఖచ్చితంగా. ఇంకా పేరెంట్స్ నేర్పాల్సినటువంటి మరొక విషయం ఏంటంటే, లైఫ్లో ఫ్రస్ట్రేషన్ వెరీ కామన్ అండి. అనుకున్నది జరగకపోవటమే కదా.
ఏదో సాధించాలనుకున్నాం, సాధించలేకపోయాము, ఒక ఎక్స్పెక్ట్ చేసాము, అది జరగలేదు, ఫ్రస్ట్రేషన్ వస్తుంది. ఈ ఫ్రస్ట్రేషన్ ఎలా మేనేజ్ చేయాలో నేర్పించగలగాలి. అరే ఇప్పుడు కాకపోతే తర్వాత అవుతుందిరా, ఇప్పుడు అవ్వలేదు కదా, మళ్ళీ ప్రయత్నించు, మళ్ళీ వస్తుంది. టాలరెన్స్ లేకుండా పోయింది. ఇంకా దాన్ని ఎలా అవుట్ బర్స్ట్ అవ్వాలంటే నెగిటివిటీగా బర్స్ట్ అవుతున్నారు కదా ఇప్పుడు ఈ వైలెంట్ యాక్ట్ అన్నది. అంటే ఫ్రస్ట్రేషన్ ఎలా మేనేజ్ చేయాలన్నది కూడా చిన్నప్పుడు పేరెంట్స్ చెప్పాలి. చెబితే ఇప్పుడు రాలేదు కదా, పర్లేదు, తర్వాత వస్తుంది, ఏం మునిగిపోలేదులే, మళ్ళీ ప్రయత్నిద్దులే అన్నట్టుగా మనం ఎడ్యుకేట్ చేయాలన్నమాట. అంటే ఆలోచన ప్యాటర్న్ ఎలా ఉండాలి పాజిటివ్గా అన్నది నేర్పించడం వల్ల ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా మనం ఆపగలుగుతాం భవిష్యత్ తరాలలో కూడాను. మరొకటి సెకండ్ పాయింట్ ఏంటంటే నాగరాజు గారు, టీచర్స్ ట్రైనింగ్. టీచర్స్కి స్పష్టమైన ట్రైనింగ్ ఇవ్వాలి. ఎందుకంటే 7th క్లాస్ లోపల ఉన్న పిల్లల టీచర్స్కి ఒకలాంటి ట్రైనింగ్ ఉంటుంది. టీనేజ్ స్టార్ట్ అయిపోయింది, ఎప్పుడైతే 13 years 14 15 అంటే 8th 9th 10th పిల్లల ఆలోచనలు మొత్తం మారిపోయి ఉంటాయి. అక్కడ మొత్తం కూడా హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అయి ఉంటుంది. ఆ పిల్లల్ని ఎలా డీల్ చేయాలన్నది స్పెషల్ సబ్జెక్ట్. వాళ్ళకి దాని విషయం ట్రైనింగ్ ఇవ్వాలి. వాళ్ళ అగ్రెసివ్నెస్ని ఎలా చేయాలి, వాళ్ళ విషయాన్ని ఎలా అర్థం చేసుకుని ఎంపతిగా ఎలా బిహేవ్ చేయాలన్నది టీచర్స్కి ట్రైనింగ్ లేకపోతే పాపం వాళ్ళు సరిగ్గా బిహేవ్ చేయలేకపోతే ఇలాంటి ఇన్సిడెంట్ జరుగుతుంటాయి. కాబట్టి స్పెషల్గా టీచర్స్కి వీటి మీద ట్రైనింగ్ జరగాలి. థర్డ్ పాయింట్ ఏంటి, ఇలాంటి జరగకుండా ఉండాలంటే ప్రతి స్కూల్లో కూడా, గవర్నమెంట్ అయినా ప్రైవేట్ స్కూల్లో అయినా కానీ, అక్కడ ఎమోషనల్ హెల్త్ కోచెస్ ఉండాలి. ఒక టీం మెయింటైన్ అవ్వాలి. ఎందుకంటే క్లాస్ రూమ్లో ఉన్నటువంటి 20-30 మంది పిల్లల్లో ఎవరో ఒకడు అగ్రెసివ్గా బిహేవ్ చేస్తారు, అబ్నార్మల్ బిహేవియర్ ఉంటుంది. ఉన్నప్పుడు వాడిని ఇంకా తిట్టి కొట్టి భయపెట్టి కంట్రోల్ చేసే ప్రయత్నం చేస్తారు. రాంగ్ బిహేవియర్, అది తప్పదు, ఆ ట్రీట్మెంట్ కరెక్ట్ కాదు. అసలు దాని రూట్ కాజ్ అర్థం చేసుకుని వాడిని ప్రాబ్లం అర్థం చేసుకుని వాడిని కౌన్సిలింగ్ చేసే ఒక వ్యక్తి ఉండాలి స్కూల్లో. ఇలాంటి టీం ఉంటే స్కూల్స్లో ఇలాంటి బిహేవియర్ లేకుండా మనం కంట్రోల్ చేయొచ్చు. అంటే ఖచ్చితంగా సైకాలజిస్ట్ ఉండాలి, ఎమోషనల్ హెల్త్ కోచ్ స్కూల్లో అపాయింట్ అవుతే ఇలాంటి ఇన్సిడెంట్స్ నుంచి సమాజాన్ని కాపాడుకోవచ్చు ఖచ్చితంగా. తర్వాత 4th పాయింట్ ఏంటి నాగరాజు గారు, మీడియా మీద అవేర్నెస్ కల్పించాలి. ఏదైతే నువ్వు చూస్తున్నావో అది ఫేక్ రా, రియల్ లైఫ్ వేరు, ఫేక్ లైఫ్ వేరు. మీరు అసలు అక్కడ నియంత్రణ కూడా జరగాలి. ఏది చూడాలి, ఏది చూడకూడదు, పిల్లలు ఏ ఏజ్లో ఉన్నప్పుడు ఏది చూడొచ్చు, ఏది చూడకూడదు, ఏ గేమ్స్ ఆడాలి, ఏ గేమ్స్ ఆడకూడదు. ఎందుకంటే దీని ఇంపాక్ట్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా వాళ్ళు చూసే దాని మీద స్క్రీన్ కంట్రోలింగ్ ఉండాలి, వాళ్ళు చేసే దాని మీద కంట్రోలింగ్ చేసి ఎడ్యుకేషన్ కూడా ఉండాలి. లాస్ట్ పాయింట్ ఏంటంటే బేసిక్గా పిల్లలకి ఏది క్రైమో చెప్పాలి, చట్టం ప్రకారంగా ఏది తప్పో, శిక్షలు ఎలా ఉంటాయో, ఇది కూడా బేసిక్ అవేర్నెస్ స్కూల్లో జరగాలి. ఎప్పుడైతే ఇలాంటి ఎడ్యుకేషన్ ఉంటుందో ఇలాంటి ఇన్సిడెంట్స్ ఫ్యూచర్లో జరగకుండా మనం కాపాడగలుగుతాం. ఇప్పుడు ఇన్సిడెంట్ జరిగిందంటే గతంలో చేసిన తప్పు వల్ల జరిగింది. ఇప్పుడు మనం టేక్ కేర్ చేస్తే భవిష్యత్తు తరాలు మనం కాపాడుకోవచ్చు. బట్ ఈ వీడియోని మాత్రం ప్రతి స్కూల్ కాలేజ్లో డెఫినెట్గా ప్లే చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీ స్కూల్ కాలేజ్లో ఏదైనా జరుగుతుందనంటే, పిల్లలు మాట వినట్లేదు అనేటువంటి ఆలోచన మీకు అనిపిస్తే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. లేదు షఫీ గారికి డైరెక్ట్ మీరు కాల్ ఆర్ మెసేజ్ వాట్సాప్ చేసినా సరే డెఫినెట్గా మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకొని ఏదైనా మంచి అవేర్నెస్ క్లాసెస్, మేము మీతో పాటు రెడీగా ఉన్నాం రావడానికి, ఏదైనా మంచి అవేర్నెస్ క్లాసెస్ అంటే పిల్లలకి వాళ్ళ ఎమోషన్స్ ఏ విధంగా ఉన్నాయి అని అంటే వాళ్ళు ఏం చూస్తే అదే చేస్తున్నారు. జనరల్గా అంటూ ఉంటారు మనసు చెప్పిన ప్రతి చోట మనిషి వెళ్ళకూడదని చెప్పేసి. కానీ పిల్లల పరిస్థితి ఎలా ఉంది, కొంతమందికి ఆ పేరెంట్స్ అది అర్థం అవుతుంది, కొంతమంది పేరెంట్స్కి అది అర్థం కాదు. చూసిందల్లా కావాలంటాడు, ఆలోచించిందల్లా అదే జరగాలని చెప్పేసి అంటూ ఉంటాడు. మీరు ఏం చేయగలుగుతారు? బట్ దానికి కూడా ఒక ఎడ్యుకేషన్ ఉంది, ఇమోషనల్ హెల్త్ అనేటువంటి ఒక ఎడ్యుకేషన్ ఉంది. అది షఫీ గారి దగ్గర మాత్రమే దొరుకుతుంది. అండ్ ప్యాకేజెస్ వైజ్లో కూడా క్లాసెస్ ఉన్నాయి. మీకు క్లాసెస్ కావాలి అనుకుంటే కూడా ఎమోషనల్ హెల్త్ కోచ్ మీద డెఫినెట్గా మీరు రేపు 28th అంటే December 28th జరిగేటువంటి క్లాస్కి కూడా మీరు అటెండ్ అవ్వచ్చు. పిల్లల్లో ఏదైనా సరే ఒక్కొక్క ఎమోషన్ని, పిల్లలు తప్పు చేస్తున్నారని మీకు తెలిసిన, మాట వినట్లేదు మీకు అనిపించినా, లేదంటే పిల్లలు సరిగా ఫోకస్ చేయలేకపోతున్నారు, ఎడ్యుకేషన్ మీద సరిగా మార్క్స్ రావట్లేదు, మనం ఏది చెప్పినా తీసుకోలేకపోతున్నారు, అగ్రెసివ్ బిహేవియర్ ఉంది అనుకుని మీకు అనిపించినా కూడా మీరు క్లాస్కి అటెండ్ అవ్వాలి అనుకుంటే December 28th క్లాస్ స్టార్ట్ అవుతుంది. సో మీరన్నా అప్రోచ్ అయ్యి ఎన్రోల్ చేసుకోవాలనుకున్నా, లేదంటే మీ పిల్లల బిహేవియర్ బాగాలేదనుకున్నా, కొంతమందికి మొబైల్ అడిక్షన్ ఉంటుంది, దాని నుంచి ఎలా బయటపడాలో తెలియదు, కొంతమంది పిల్లలకి తెలియకుండానే బయట డ్రగ్స్కి వాటికి బానిసైపోతూ ఉంటారు. మీకు తెలియకుండానే చుట్ట, సిగరెట్, బీడీ అని చెప్పేసి ఏదో ఒక్కొక్క మత్తు పానీయానికి అలవాటైపోయి ఉంటారు. ఆ బిహేవియర్ కూడా మీకు అర్థం కాకపోవచ్చు కొన్నిసార్లు. బట్ మీరు గమనించిన తర్వాత అయినా సరే దాన్ని కంట్రోల్ చేయాలనుకుంటారు, ఎలా అనేది తెలియదు, వాళ్ళ అడిక్షన్ లోపలికి వెళ్ళిపోయి ఉంటారు. ఇవన్నీ కంట్రోల్ చేయాలి అని అంటే ఎలా అనంటే ఎమోషనల్ హెల్త్ కోచెస్కి మాత్రమే తెలుసు ఎలా నేర్పించాలి, ఇప్పుడున్న సమాజానికి తగ్గట్టు ఆ పోకుండా ఎలా మనం డెవలప్ చేయాలి అనేది షఫీ గారు లాంటి వాళ్ళకి తెలుసు. కాబట్టి మీరు అప్రోచ్ అవ్వాలనుకుంటే వెంటనే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి సంప్రదించండి. బట్ ఇటువంటి వీడియోస్కి అవేర్నెస్ కోసం అన్నా సరే మేము ఒక కాంబోగా అంటే ప్రతి తెలుగు రాష్ట్రాల్లోనే వెళ్ళాలనేటువంటి ఉద్దేశంతో చేస్తున్నాము. డెఫినెట్గా షేర్ చేయండి. కింద కామెంట్ బాక్స్లో మీ స్కూల్ కాలేజ్లో కనుక ఇది జరుగుతూ ఉందని అంటే పోస్ట్ చేయండి. లేదు అంటే మిస్టర్ నాగ్ అఫీషియల్ 1 అన్న ఇన్స్టాగ్రామ్ ఐడి ఉంది, దానికి మీ పర్సనల్ కాంటాక్ట్ నెంబర్ పెట్టి మీ స్కూల్ కాలేజ్లో ఇలా ఉంది అని అంటే డెఫినెట్గా మేము ఒక సొల్యూషన్గా మీ దగ్గరకు వస్తాము. ఎనీవేస్ థ్యాంక్ యూ అండి, థ్యాంక్ యూ సో మచ్ షఫీ గారు. థ్యాంక్ యూ మచ్.